श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ओम श्री साईराम। సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంత్ విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 25 ఓవి 111 నుంచి 126వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. ఈ రోజుతో ఈ అధ్యాయం కూడా అన్ని ఓవీలు అయిపోతాయి. అధ్యాయం ముగుస్తుంది. రేపు 25వ అధ్యాయం పునశ్చరణ చేసుకొని 26వ అధ్యాయంలోకి బాబా అనుగ్రహంతో ప్రవేశిస్తాం. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. తెమ్మని రాముడున్ రథము తెచ్చిన సూతుడు నల్వురెక్కినన్ సమ్మతి పట్నమున్ వెడలి చయ్యన తర్లి గుహాశ్రమంబునన్ సొమ్మశిలంగ జేరిరిక సూతుడు నీవు రథంబు తీసుక పొమ్మని పంపవచ్చే బురిజొచ్చుటకేర్చే ప్రసన్న రాఘవా. శ్రీరామచంద్రమూర్తి రథాన్ని తెమ్మని చెప్పాడు. సూతుడు రథం తెచ్చాడు. సూతుడు అంటే రథం తోలేవాడు, సూత మహర్షి కాదు. నలుగురు సీతారామ లక్ష్మణులు, సూతుడు రథం ఎక్కారు. ఊరి చివరికి వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఆశ్రమంలో, గుహాశ్రమంలో విడిది చేసి సూతుడిని ఇక నువ్వు వెళ్ళు అయోధ్యకు అని చెప్పగా అయోధ్యకు బయలుదేరుతూ రథసారథి అయిన సూతుడు అత్యంత భారమైన హృదయంతో, బాధతో తిరుగు ప్రయాణం అయ్యాడు. దాము అన్నాకు ఉన్న బలహీనత లేదా మానసిక స్థితి మానవుల్లో చాలామందికి ఉంటుంది. 99.9 వరకు ఉంటుంది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి. అంటే వారి దృష్టిలో ఉన్నత స్థితి అంటే భౌతికంగా, ఆర్థికంగా బాగా ఉండాలి, అన్నీ అనుభవించాలి, సుఖంగా అనుభవిస్తూ ఉండాలి, ఇంకా సుఖాలు, గొప్ప గొప్ప సుఖాలు అనుభవించాలి అనే యొక్క ఆలోచనతోటే మానవుడు నిరంతరం ప్రయత్నం చేస్తుంటాడు, జీవిస్తూ ఉంటాడు. దానికోసం వెంపర్లాడుతూ ఉంటాడు, ఎక్కడికైనా పోతుంటాడు. ఊర్లు వదిలిపెట్టి పోతుంటాడు, దేశాలు వదిలిపెట్టి పోతుంటాడు. ఉన్న ఊరు వదిలిపెట్టి ఒక నగరానికి వెళ్ళినా, నగరాలు వదిలిపెట్టి దేశాలు వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళినా, ఇవంతా కూడా ఆర్థికంగా ఇంకా బాగా పుష్టిగా ఉండాలి, సంపాదించుకోవాలి, వాటితో ఇంకా సుఖాలు అనుభవించాలి, జీవించినంతకాలం ఎటువంటి చింత లేకుండా ఉండేలా ధనాన్ని కూడబెట్టాలి. ఇదే ఆలోచనతో జీవిస్తాడు మానవుడు. అనాదిగా మానవుడి ఆలోచన ఇంతే. రాజులు రాజ్యాలు జయించినా ఇదే ఆలోచనతో, నాకు ఇంకా రాజ్యాలు ఉంటే ఇంకా సంపద వస్తుంది, నేను అనుభవించాలి. వ్యాపారులు వ్యాపారం చేసినా ఇంకా సంపాదించాలి. ఉద్యోగస్తుడు అవినీతితో డబ్బులు సంపాదించుకున్నా, అవినీతికి పాల్పడైనా సరే గొప్ప సంపద సంపాదించుకోవాలి, గొప్పవాడుగా నలుగురిలో కనపడాలి, సుఖాలు అనుభవించాలి. ఇంతే. బాగా మానవ జీవితంలో బాగా సుఖపడాలి. వీలైతే స్వర్గాన్ని ఇక్కడికి తీసుకురావాలి, లేదా వీలైతే మనం స్వర్గాన్ని కూడా వెళ్ళగలగాలి. ఇవన్నీ కూడా కేవలం సుఖాలు భోగాలు అనుభవించటం అనే ఆలోచనలో నుంచి వచ్చేవి. వీటికి అంతు పొంతే ఉండదు, ఒకటి తర్వాత ఒకటి. అమెరికాకి పోతే కొన్ని రోజులు అమెరికా అయిన తర్వాత దీనికంటే ఇంకేదైనా గొప్ప దేశం ఉందా అని ఆలోచించే పరిస్థితి వస్తుంది. స్వర్గానికి వెళ్తే స్వర్గానిలో కూడా లేని సుఖాలు ఇంకెక్కడైనా ఉంటాయా? ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్దాం అనిపిస్తుంది. ఇలా మనిషి యొక్క మనసు నిరంతరం కూడా సుఖాపేక్షతో తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మనసుకు బోరు కొడుతుంది. ఇంకో లక్ష్యాన్ని పెట్టుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. అప్పుడే దానికి ఏదో ఒక విషయం ఉంటుంది, పని ఉంటుంది, ఆ పనిలో పడి అది జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఏ కోరిక లేకుండా ఉన్నదాంతో తృప్తి చెందితే ఏం చేయాలి? బోరు కొడుతుంది. ఏంటి ఊరికి తిని కూర్చోడమేనా అనిపిస్తుంది మానవ సహజంగా. నిజమే కదా.
ఊరికి తిని కూర్చుంటే ఎలా కాలం గడుస్తుంది. కాబట్టి ఏదో ఒకటి పెట్టుకోవాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని పెట్టుకోవాలి. వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు కాలం కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి మనం కూడా అలాగే వెళ్ళిపోతాం. అంతే, మానవులంతా ఇలాగే జీవించాలి, అలాగే జీవిస్తారు. కానీ తృప్తిలో ఉన్నటువంటి ఆనందం ఏమిటి అనేది తెలియాలి అని అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం రావాలి. తృప్తిలో ఉన్నవాడు కళ్ళు తెరుచుకొని కూర్చుంటే కుదరదు, కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చుంటే అప్పుడు లోపట ఉన్నటువంటి అనుభూతి మన అనుభవంలోకి వస్తే, ఓహో తృప్తిలో ఇలా కూర్చుంటే లోపట అనేది ఇంత ఆనందం ఉందా. కూర్చోవడం అంటే మనిషి కూర్చోవాలి, మనసు కూర్చోవాలి. మనిషి కూర్చొని మనసు ఎక్కడికో పరిగెడతా ఉంటే కుదరదు. మనిషి కూర్చోవాలి కదలకుండా, వేరే ఆ ఊరికి వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనేది లేకుండా మనిషి కూర్చోవాలి, మనసు కూర్చోవాలి. అది కావాలి, ఇది కావాలని లేకుండా మనసు, ఈ రెండు కూర్చోగలిగినప్పుడు లోపట ఉన్నది ఏంటో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నిజమైన శాంతి, మనశ్శాంతి, పరమశాంతి అంటే ఏంటో తెలుస్తాయి. దాన్నే సహజ ధ్యాన యోగం అంటారు. అంటే అన్నీ మూసుకొని కూర్చోవడం, ఏది అక్కర్లేదు, నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కూర్చున్న వ్యక్తి, అలా కూర్చున్న వ్యక్తి మనసు తృప్తితో నిశ్చలంగా ప్రశాంతంగా కూర్చుంటుంది. దానితో సహజ ధ్యానం అబ్బుతుంది. అంటే మనసు నిశ్చలంగా ఉండడం, దాన్ని సహజ ధ్యానం అబ్బుతుంది. దీనికి మొదట కళ్ళు మూసుకొని కొంతకాలం కూర్చోవడం అలవాటైతే, లోపట ఉన్నదాన్ని మన అనుభవంలోకి తీసుకోగలిగితే, అది ఒక్కసారి మన అనుభవంలోకి వస్తే ఆ తర్వాత కళ్ళు తెరుచుకున్న ఆ అనుభవం మనతోటే ఉంటుంది. దాన్నే సహజ ధ్యానం అంటారు. ముందు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న తర్వాత కళ్ళు తెరిచి కూడా ఆ యొక్క అనుభూతిలో ఉండవచ్చు. అటువంటి ఆలోచన, అటువంటి స్థితి అందరికీ రాదు. 100కి 1కి ఒక్కరికి వస్తుంది. 100కి 1కి ఈ ప్రపంచ విషయాల కన్నా కూడా గొప్పది ఏదో ఉంది, అది నాలోనే ఉంది. దాన్నే పరమాత్మ, ఆత్మ అంటారు. దాన్ని పొందడమే మానవ జన్మ పరమార్థం. దాన్ని పొందినప్పుడే మనిషికి నిజమైన శాంతి. ఇంకా వేరే దేని ద్వారా కూడా మనిషికి శాంతి లేదు. ఇంద్ర పదవిలో కూర్చున్నా మనిషికి తృప్తి లేదు, శాంతి లేదు అని 100కి 1 గ్రహిస్తాడు. ఆ గ్రహించిన వాడు ఆ దిశగా ప్రయత్నం చేసే చాలా తక్కువ మంది ఉంటారు. అట్లు ప్రయత్నించిన వాడిలో కూడా ఒకానొకడు మాత్రమే నిలబడగలుగుతాడు అని శాస్త్రం చెప్తుంది. కృష్ణుడు చెప్పాడు, బాబా చెప్పాడు. సరే, మన పరిస్థితి ఏంటి, ఎక్కడ ఉన్నాం అనేది మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని మనం పోయే ప్రయాణాన్ని బట్టి ఫలితం కూడా ఉంటుంది. ఆ శాంతి అనేది కూడా నువ్వు ఎంచుకున్న మార్గాన్ని బట్టి నీకు లభిస్తుంది. అందుకనే మన యొక్క బలహీనతలను హేమాడ్ పంత్ మహాశయుడు సాయినాథుల వారికి విన్నవించుకుంటున్నటువంటి ప్రార్థనలో మనం ఉన్నాం. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతున్నాం. సమయానికి సరిగ్గా మీ అభయస్థాన్ని ఇచ్చి ఈ భవం నుండి ముక్తులను చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాలలో ప్రవేశిస్తాయి. ఉచ్ఛృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరలించండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఆత్మసాక్షాత్కారం లేకపోతే అత్యంతిక సుఖం సాధ్యం కాదు. జన్మ నిరర్థకం. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ, మిత్రులు కానీ చివరి వరకు ఎవరూ కూడా పనికిరారు. మాకు తోడుగా ఉండి ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. కర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలులను ఉద్ధరించండి. మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. సాయి మహారాజా, పావనమైన మీ నామస్మరణ యందు మా జిహ్వకు రుచి కలగనీయండి. నా సంకల్ప వికల్పాలు పోయి
గృహాన్ని మరియు శరీరాన్ని మరిచిపోయి నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలేవి గుర్తుకు రాకుండా ఉండుగాక. ఎప్పుడు మనసులో మీ నామస్మరణ జరుగుగాక. మమ్ము మీ హక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాం. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మీరు మా వెన్ను తట్టి మమ్ము మేలుకొలిపి మాకు మీ చరితామృతాన్ని త్రాగించారు. ఇది మరి సామాన్య సుకృతమా? తర్వాతి అధ్యాయం ఇంతకంటే తీయనైనది. ఇది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాల యందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాలలో చిక్కుకొని భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారణలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వాపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. హేమాడు సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనమను 25వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు విశ్లేషణ. ఈ 25వ అధ్యాయంలో చివరిలో ఇచ్చిన ప్రార్థన ఒక అద్భుతం. భక్తుడి యొక్క సాధన ఎలా ఉండాలి, మనస్సు ఎలా ఉండాలి, అతను దేనిని కోరుకోవాలి అనేదాన్ని ఇందులో చక్కగా హేమాడు పంతు మహాశయుడు ద్వారా బాబాగారు మనకు అందజేశారు. నువ్వు భక్తుడిగా ఉండదలుచుకున్నావా? నిజంగా భక్తుడిగా ఉండదలుచుకున్నావా? ముక్తి కోరుకుంటున్నావా? బాబాను చేరుకోవాలనుకుంటున్నావా? బాబా అనుగ్రహం పొందాలనుకుంటున్నావా? అయితే ఇదిగో ఇందులో ఈ ప్రార్థనలు చెప్పబడినట్టుగా జీవించు. ప్రార్థన ఎందుకు చేస్తారు? ఊరికే ప్రార్థన చేయడం కాదు. నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని చేసే ప్రార్థన వేరు. అది ఎవరైనా చేయొచ్చు, తప్పులేదు. కానీ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీకు బాబాగారు ఏం చేయాలనుకుంటున్నావు అనే ప్రార్థన చేసావనుకో, అది హృదయంలోంచి రావాలి. నువ్వు మనస్ఫూర్తిగా దాన్ని కోరుకుంటూ చేయాలి. కోరుకుంటూ చేస్తున్నటువంటి అర్థం ఏంటి? నువ్వు చేసిన ప్రార్థనని ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రార్థన అంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏం కోరుకుంటున్నావు అనేది ముందు నీకు తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే అది ప్రార్థనలో వస్తుంది. చాలామందికి 199 మంది ప్రార్థన ఎలా చేయాలో, తాము ఏం కోరుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటారో తెలియకుండానే బతికేస్తుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇటువంటి ఉత్తమ ప్రార్థన చేస్తారు. కొంతమంది ఈ రాసింది హేమాడు పంతు కాబట్టి దాన్ని చదివేసేసి వదిలేసి మళ్ళీ యథాతథంగా వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తారు. అంటే తప్పులు ఒప్పులతో కూడిన జీవితాన్ని యథాతథంగా జీవిస్తారు. అంటే ఇది ఒక ప్రార్థన, అంటే ఆ టయానికి చేసేది అంతే. అంతేగాని దీంట్లో ఉన్న విషయం ఏంటి, దాన్ని మనం ఆచరించాలనా అనేది ఆలోచించరు. జస్ట్ ఇది ఒక ప్రార్థన, ఒక పాట పాడినట్టుగా దీన్ని కూడా చేసేసి వదిలేసి జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళు అనడానికి లేదు, ఆధ్యాత్మికవేత్తలు అనడానికి లేదు, భక్తులు అనడానికి కూడా లేదు. వాళ్ళకు భక్తి అనేది ఒక కార్యక్రమం. ఒక మ్యూజిక్ ప్రోగ్రాం పెడితే వాళ్ళు వచ్చి పాడిపోతారు. ఘన ఘన సుందరా అని పాడాడు అనుకో, ఆ పాట చాలా అద్భుతంగా పాడతాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని ఆ పాటలో ఉన్న భావాన్ని బట్టి అతడు భక్తుడుగా ఉంటాడని కాదు, అతను ఆ పాటలో ఉన్న భావం ప్రకారంగా జీవిస్తుండని కాదు, భగవంతుని అంతగా ప్రేమిస్తుండని కాదు. కేవలం అదొక పాట, మంచిగా ప్రజెంటేషన్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. దానికి సంబంధించిన భక్తి ఏమీ ఆయనకు ఉండదు. అలాగా ఈ ప్రార్థనలు కూడా, అలాగే ఈ సచరిత్ర పారాయణాలు కూడా పారాయణం చేయాలి కాబట్టి చేసాం అంతే. దాంట్లో ఏముంది, ఆ ఉన్నదాన్ని
అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి ఆ చేసిన దాన్ని ఆచరించాలి అనే లక్ష్యం పెట్టుకునే వాళ్ళు ఒకరో ఇద్దరో ఉంటారు. ఆ లక్ష్యం పెట్టుకునే స్థాయికి నువ్వు రానంత వరకు నీకేమీ రాదు. అదొక భక్తి అనేది ఒక కార్యక్రమం అవుతుంది, ప్రోగ్రాం అవుతుంది. ఈ భవసాగరంలో తరంగాల వలె ఊగిసలాడుతూ ఉన్నాం. అవును, అందరము ఆశా నిరాశల మధ్యలో ఊగిసలాడుతూ ఉన్నాం. అది కావాలి, ఇది కావాలి, అందరిలా అన్నీ అనుభవించాలి అనుకుంటాం కాసేపు. మళ్ళీ సరే ఇవన్నీ ఎందుకు, సచ్చరిత్రలో బాబా చెప్పాడు, దేనికోసం వెంపర్లాడవద్దు, ఆశపడవద్దు, ఉన్నదాంతో తృప్తి చెందు, గురుసేవలో భగవంతుని సేవలో జీవించు, మానవ జన్మ పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందే ఆలోచన చేయు, కోరికలే దుఃఖ కారణం, ఆ కోరికలను వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి అని చెప్పాడు కదా అని మళ్ళీ అటు వెళ్తాం. మళ్ళీ ఎవరినన్నా చూడగానే, దేన్నన్నా చూడగానే అయ్యో మళ్ళీ ఇది ఉంటే బాగుండు కదా అనుకుంటాం. ఈ రెండింటి మధ్యలో మానవుడు ఊగిసలాడుతూ ఉంటాడు. భక్తులు ఊగిసలాడుతూ ఉంటారు, జ్ఞానులు ఊగిసలాడుతూ ఉంటారు. అందరూ ఊగిసలాడాల్సిందే. దీనికి కారణం భగవంతుడి అత్యంత శక్తివంతమైన మాయ. సమయానికి సరిగ్గా మీ అభయహస్తాన్ని ఇచ్చి ఈ భవం నుండి విముక్తులను చేయండి. మాకు ఎప్పుడైతే ఈ కోరికలు పుడతాయో ఆ కోరికల వెంట పరిగెడుతూ ఉంటామో దానివల్ల ముందు ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ పరిగెట్టడం మాత్రం పరిగెడతాం, అందుకుందాం, ఆనందిద్దామని. కానీ దానివల్ల భవిష్యత్తులో ఏమి ఇబ్బందులు వస్తాయో మాకు తెలియదు. అది తెలిసిన వాళ్ళు మీరు. కాబట్టి ఆ సమయానికి మాకు అటువంటి ఇబ్బందులు రాకుండా, అటువంటి వాటి వెనకాల పరిగెత్తకుండా మమ్మల్ని కాపాడి రక్షించండి, విముక్తులు చేయండి. ఇంద్రియాలు స్వేచ్ఛగా దురాచారాల్లో ప్రవేశిస్తాయి. పంచేంద్రియాలు చాలా దుర్మార్గమైనవి, చాలా పాపాలు చేయిస్తాయి. ఇంద్రియ సుఖాలు కోరుకునే వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి తెలియకుండానే భయంకరమైన తప్పులు చేసేస్తారు. నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి వాడెవడో రాజు ఒక చిన్న పిల్లని ఎలా హింసించి నాశనం చేశాడు. ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి. కొంతమంది పెద్దవాళ్ళు చేస్తారు, చిన్నవాళ్ళు చేస్తారు. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇలాంటి వాటిల్లో ఈ ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తి బలహీనులై, ఆ క్షణానికి బలహీనులై వారి యొక్క తపశ్శక్తిని, కీర్తి ప్రతిష్టలని అన్నిటినీ కోల్పోయి నాశనమయ్యి ఉన్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంద్రియ సుఖాలు చాలా దుర్మార్గం వైపు నడిపిస్తాయి. ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి, చాలా శక్తివంతమైనవి, ఎంతటి వారిని కూడా కింద పడేస్తాయి, పాతాళంలోకి నెట్టేస్తాయి. వాటి శక్తి అంత గొప్పది. కాబట్టి వాటిని నియంత్రించడం అనేది చాలా చాలా అవసరం. అది చాలా చాలా కష్టం. ఉచ్ఛృంఖలంగా ప్రవహించే ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరలించండి. ఉచ్ఛృంఖలంగా అంటే దీనికి ఇంకా విస్తృతంగా దాని ఇష్టారాజ్యంగా ఇంద్రియాలు పరిగెడుతుంటాయి. కొంతమందికి వాళ్ళు అలా వదిలేస్తారు. కళ్యాలు వదిలేస్తే గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టుగా పరిగెడతాయి. చివరికి రథాన్ని కింద పడేస్తాయి, బండిని కింద పడేస్తాయి. ఎటు పడితే అటు పరిగెడితే ఎలా ఉంటుంది? మొన్న రీసెంట్గా మనం చూసాం. పాపం మన సినిమా యాక్టర్ ఒక ఆయన ఓవర్ స్పీడ్లో వెళ్ళి పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికి కూడా కోమాలో ఉన్నాడు. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు, బంధుమిత్రులు బాధపడుతున్నారు, అభిమానులు బాధపడుతున్నారు. అంటే ఒక శృతి మించినటువంటి వేగం అనేది ఏ విధంగా ప్రమాదానికి గురి అవుతుందో, ఇంద్రియాలను కూడా వదిలేస్తే అవి కోరిన వల్ల నువ్వు ఇచ్చుకుంటూ పోతే అటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇంద్రియాలను నిరోధించడం అనేది మన వల్ల కాదు. ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించాలని సుమారు 20 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాను. అయినా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంద్రియాల విషయంలో మనం ఫెయిల్ అయిపోతూనే ఉన్నాం. ఇక చేత కాదు, ఇంద్రియాలని నిరోధించడం, మనసు నిరోధించడం మన వల్ల కాదు, మన స్వప్రయత్నంతో అది చెయ్యలేమని అనుభవపూర్వకంగా తెలిసాక బాబాకి అప్పచెప్పి, బాబా నీదే దయ, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప, నువ్వు అనుగ్రహిస్తే తప్ప ఈ ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం సాధ్యం కాదు, దయచేసి ఆశీర్వదించయ్యా, కాపాడయ్యా, ఉద్ధరించవయ్యా అని రోజు ప్రార్థన చేసుకుంటూ పోతున్నాం. ఆ తండ్రి దయదలిచినప్పుడు, మన ప్రార్థనలో నిజాయితీ ఉన్నప్పుడు, వీడు నిజంగా ఉద్ధరించబడాలి అనుకుంటున్నాడు, మనస్ఫూర్తిగా తాను మారాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. కానీ లోన్ ఒకటి పెట్టుకొని పైన ఒకటి. లోన్ ఒకటి అంటే ఏంటి? మనకు ఆ ఇంద్రియ సుఖాలంటే ఇష్టం, కానీ అవి కష్టమని తెలియడం వల్ల వాటిని వదిలేయాలనుకుంటాం. కానీ ఇష్టం ఉండకూడదు, అవి మనకి ఇష్టం ఉండకూడదు. కానీ
ఆ యొక్క ఇంద్రియాలు అనుకోకుండా సడన్గా మన చేత తప్పు చేయించేటట్టు ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడాలి. అంతేగాని మనసులో ఇష్టం పెట్టుకొని పైకి నువ్వు నా ఇష్టాన్ని తీసేయి అంటే కుదరదు. ముందు ఇష్టాన్ని తీసేసుకో. ఇష్టాన్ని తీసేసుకున్నాక కూడా ఆ ఇంద్రియాలు నిన్ను పడేసే పరిస్థితులు ఉంటాయి. అప్పుడు నువ్వు గురువుని ప్రార్థన చేసి సహాయం చేస్తాడు. ముందు నీకు ఇష్టం ఉండకూడదు. ఇది తప్పు, ఇది ప్రమాదం సాధనకి, ఇది పనికిరాదు, నన్ను అన్ని విధాల బలహీనుని చేస్తుంది అని నీకు నువ్వు వాటిని అసహించుకోవాలి. అసహించుకున్నది నిన్ను వదిలిపెట్టదు. అప్పుడు గురు సాయం అడిగితే ఆయన సాయం చేస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు. మనసులో ఇష్టం పెట్టుకొని తొలగించమని అంటే కుదరదు. మనసులో నువ్వు వాటిని ద్వేషించాలి. కనుక ఈ నదికి ఆనకట్ట కట్టి ఇంద్రియాలను వెనకకు మరల్చండి, ఇంద్రియాలను నిరోధించండి, సహాయం చేయండి, వాటిని వెనకకు మరల్చే శక్తినివ్వండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఎప్పటికీ ఆత్మదర్శనం కాదు. ఇది సాధనలో ఉన్నదల్లా ఏంటంటే మన పంచేంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు, పంచేంద్రియాలతో కూడినటువంటి విషయ సుఖాలను మనము ఆశించనంత వరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కనుక ఇంద్రియాలు, పంచేంద్రియాలని నువ్వు అదుపులో పెట్టుకోవాల్సిందే. అది లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు. ఆధ్యాత్మిక సాధన ఏమీ సాగదు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములనే 6 గుణాలను నియంత్రించకుండా, నిర్మూలించకుండా ముందు నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. అవి వస్తుంటాయి, అయినా కానీ నీ వివేకంతో వాటిని వెనకకు మరల్చాలి. ఆ తర్వాత పూర్తిగా అవి లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి. విత్తనాన్ని బాగా కాల్చి బూడిద చేస్తే మళ్ళీ విత్తనం మొలకెత్తదు. విత్తనం ఎండిపోయినా సరే మళ్ళీ దాన్ని కొద్దిగా నీళ్లు పడితే మొలకెత్తవచ్చు. అందుకనే తుకారాం అంటాడు, విత్తనాన్ని కాల్చి బూడిద చేస్తే అది మళ్ళీ మొలకెత్తదు. అలాగే మనస్సును, ఈ అరిషడ్ వర్గాలను పూర్తిగా కాల్చి బూడిద చేయాలి. దీనికి చాలా గొప్ప సాధన కావాలి, చాలా గొప్ప పట్టుదల ఉండాలి. అది గురువు అనుగ్రహం దానికి తోడవుతే తప్ప అటువంటి పట్టుదల, గొప్ప సాధనలు రావు. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ మిత్రులు కానీ చివరి వరకు ఎవరూ కూడా పనికిరారు. భార్యాపుత్రులు అనే అంటారు ఎక్కడ చూసినా, భర్తాపుత్రులు అనరు. అంటే సాధన ఒక మగవాడికే కానీ ఆడవాళ్ళకు లేదు అన్నట్టుగా ఉంటాయి గ్రంథాలన్నీ కూడా. అంతిమ సమయంలో భార్యాపుత్రులు కానీ మిత్రులు కానీ, ఇక్కడ మనం భర్తాపుత్రులు కూడా పెట్టుకోవాలి. ఆడవాళ్ళు కూడా సాధకులు ఉంటారు, భక్తులు ఉంటారు, వాళ్ళు కూడా తరించాలని ప్రయత్నం చేస్తారు. భర్తకి, మగవాడికి భార్య ఎట్లా ఆటంకమో ఆడవాళ్ళకు మగవాడు ఆటంకమే. కాబట్టి భర్త మీద మోహం ఉంటే అది నీ యొక్క లక్ష్యానికి ఆటంకం అవుతుంది. భార్య మీద మోహం ఉంటే అది నీ యొక్క లక్ష్యానికి ఆటంకం ఉంటుంది. కాబట్టి సాధకులు అందరికీ ఈ భార్యాపుత్రులు, భర్తాపుత్రులు ఆటంకమే. వాళ్ళెవరు చివరి వరకు రారు. శ్మశానం వరకు వస్తారు అంతే. మాకు తోడుగా ఉండి ముక్తిని, ఆనందాన్ని ప్రసాదించేది మీరొక్కరే. శరీరం వదిలిపెట్టిన తర్వాత మన ఆత్మను పట్టుకొని ఒక మంచి లోకానికి తీసుకెళ్ళి అక్కడ కూడా మనకు ఇబ్బంది లేకుండా కష్టసుఖాలు చూసుకుంటూ ఆ లోకంలో కూడా మన చేత చక్కటి సాధన చేస్తూ ఆ లోకంలో కూడా మనం భక్తులుగా, జ్ఞానులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసి ఆ తర్వాత మనని ఉత్తమ ఒక తల్లి గర్భంలోకి, ఉత్తమ వంశంలోకి ప్రవేశపెట్టే బాధ్యత గురువు ఒక్కటే తీసుకుంటాడు. కాబట్టి చివరి తోడు గురువు మాత్రమే. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సూక్ష్మలోకాల్లో కూడా గురువు తోడుగా ఉంటాడు. ఒక్కసారి గురువుని మనం పొందగలిగితే, గురువు మన యొక్క చేతిని పట్టుకునే వరకు మనం ఆయన మీద శ్రద్ధాభక్తులు ఉంచగలిగితే, మన చేతిని పట్టుకునే వరకు గురువుని మనం విడిచిపెట్టకుండా ఉండగలిగితే, ఆయన ఒక్కసారి మన చేయి పట్టుకుంటే జన్మలకు మన చేయి విడిచిపెట్టకుండా, శ్యామాను 72 జన్మల నుంచి శ్యామ నాకు తెలుసు అని అన్నాడు. అంటే 72 జన్మలైనా కానీ శ్యామాను వదిలిపెట్టకుండా అతను ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా మనను కూడా గురువుగారు స్వీకరిస్తారు. కాబట్టి చివరి తోడు ఆయన ఒక్కడే. కర్మల బంధనాలను తొలగించి ఈ దుఃఖాల నుండి విముక్తిని కలిగించండి. మహారాజా, మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలను ఉద్ధరించండి. ఈ కర్మ ఫలితాలు, పాప ఫలితాలు, పుణ్య ఫలితాలు ఇవన్నీ మాకెందుకయ్యా, ఇవన్నీ తీసిపడేసేయండి. మీ కృపాశక్తితో ఈ దీన దుర్బలను ఉద్ధరించండి. మేము దుర్బలులం. ఇంద్రియ శక్తి మాకు ఇంద్రియాలు నిగ్రహించే శక్తి లేదు, మనసు నిగ్రహించే శక్తి లేదు. ఒక్క క్షణం అలా ఉంటాం, ఒక్క క్షణం ఇలా ఉంటాం, ఒక్క క్షణం బ్రహ్మాండం అంతా తెలిసిపోయిందంటాం, మరుక్షణంలో ఎందుకు పనికిరాని వాళ్ళని తెలిసిపోయిందని అనుకుంటాం. ఇలా దుర్బలులం మేము. మాకెందుకు, మేమేమి చేయలేం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అసలు మేము ఏ సాధనలు చేయలేం, మాకేం రాదు. చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. ఇది చాలా చిత్రంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇటువంటి దుర్బలమైన మమ్మల్ని ఉద్ధరించే స్వామి సాయినాథ.
మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలు చేసే చెడు ప్రవృత్తిని పూర్తిగా నశింపచేయండి. హేమాడ్ పంత్ గారిలో ఈ యొక్క లక్షణం ఉంది. ఎవరైనా ఏదన్నా అంటే దాని మీద చర్చ చేసి వాదించి తాను అనుకున్నది నిజం అని నిరూపించుకునే ఒక లక్షణం ఆయనకు ఉంది. కాబట్టి ఎప్పుడు ఈ పదం వాడతాడు. ఆయనలోనే కాదు మనందరిలో ఉంటుంది. తెలివి లేని వాళ్ళలో ఉంటుంది, తెలివి ఉన్నవాళ్ళలో ఉంటుంది. ఏంటిది? నేను అన్నది కరెక్టు అని వాడు అనుకుంటుంటాడు. ఎవరైనా అది కరెక్ట్ కాదంటే కరెక్ట్ నిరూపించుకోవడానికి వాదన మొదలు పెడతాడు. ఆ వాదన ఎంత దాకా పోతుందంటే మంచి స్నేహితుని కూడా విడిచిపెట్టే వరకు వెళ్ళిపోతుంది. అన్నదమ్ములు కూడా వదిలేసే వరకు వెళ్ళిపోతుంది. భార్యాభర్తలు కూడా విడిపోయే వరకు వెళ్తుంది. అంటే పట్టుదల, నేను అన్నది కరెక్టు. కుటుంబాల్లో కానీ, వ్యక్తులలో, సమాజంలో కానీ, పనిచేసే చోట కానీ నేనన్నది కరెక్టు అనిపించుకునే ప్రయత్నంలోనే అన్ని బంధాలు తెగిపోతుంటాయి. ఇది అహంకారం నుంచి వస్తుంది, వాదనలో నుంచి వస్తుంది. వాదన అహంకారం నుంచి వస్తుంది. అహంకారమే వాదనకు కారణం. వాదన ఉన్న చోట మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఈ వాదోపవాదాలు అనేవి లేకుండా చెయ్యయ్యా అని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మనందరికీ ఈ లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని వదిలిపెట్టే ప్రయత్నం గట్టిగా చేయాలి. మీ కృపా సామర్థ్యంతో ఆ పని జరుగుతుంది. మీరు మా మీద కృప చూపించకపోతే, జాలి చూపించకపోతే, దయ చూపించకపోతే, కరుణ చూపించకపోతే వాదాలు చేసే లక్షణం మా దగ్గర నుంచి పోదు. నా సంకల్పం వికల్పాలు పోయి, గృహాన్ని మరియు శరీరాన్ని మర్చిపోయి, నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. మరి ప్రార్థన ఇది. ఇలా చెయ్యాలి. ఇలా చేస్తేనే మోక్షం వస్తుంది. ఇలా చేస్తేనే గురుభక్తి వస్తుంది. ఇలా చేస్తేనే దైవభక్తి వస్తుంది. ఇలా చేస్తేనే పరమాత్మ గురువు అంటే ఏంటో అర్థమవుతుంది. నా సంకల్ప వికల్పాలు పోయి అంటే అది చేయాలి, ఇది చేయాలి, ఇది కొనాలి, అది కొనాలి, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ తీసేయి. ఇవన్నీ నా అల్పబుద్ధికి ఏం తెలుస్తుందని. కానీ నా సహజ లక్షణంగా అది కావాలి, ఇది కావాలి, అదొద్దు, ఇదొద్దు అంటుంటాను. కానీ అవన్నీ నాకేం తెలుసు. కాబట్టి నాకేం అక్కర్లేదు. ఆ సంకల్ప వికల్పాలు కూడా తీసేయండి. గృహాన్ని మరియు శరీరాన్ని మర్చిపోయి, నేను నాదన్న అహంభావం పారిపోయేలా నా మనసును ప్రేమమయంగా మార్చండి. నా ఇంటిని మర్చిపోయేలా చేయండి. నేను నాది అనే అవి కూడా పోయేటట్టు చేయండి. ఇది నాది, నేను, నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు, నా అభిప్రాయం ఇది, నీ అభిప్రాయం ఇది, ఇదంతా అలాగే అది నాది, ఇది నాది, నేను నాది, ఈ భావాలే మనిషికి దుఃఖ కారణం. కాబట్టి ఇవి తీసేయండి. నా గృహాన్ని మర్చిపోయేలా చేయండి. నా మనసును ప్రేమమయంగా మార్చండి. ఇది ప్రేమ అంటే ఏంటో తెలియదు. అదో పెద్ద దౌర్భాగ్యం మనకు. ప్రేమ అంటే ఏంటో తెలియదు. ప్రేమ అంటే బిడ్డలను ప్రేమించడం కాదు, భార్యను ప్రేమించడం కాదు, భర్తను ప్రేమించడం కాదు. ఇవన్నీ స్వార్థపూరితమైన ప్రేమలు, లేదా రుణానుబంధం, రక్త సంబంధం. కాబట్టి అది సహజంగా వచ్చేది కాదు. అందరినీ, అన్నిటినీ, అణువణువును ప్రేమించగలగాలి. అది నిజమైన ప్రేమ. కుక్కను, నక్కను, పిల్లిని, పందిని కూడా ప్రేమించగలగాలి. నా మనసు యొక్క చంచలత్వం తొలగి నిశ్చలమై దానికి ఇతర విషయాలు ఏవి గుర్తు రాకుండా ఉండుగాక. ఎప్పుడు మనసులో మీ నామస్మరణ జరుగుగాక. నా మనసులో ఆ కోరికలు, ఈ కోరికలు, ఆలోచనలు ఎలా తీసేసి నిశ్చలం చేయండి. నా మనసు నిశ్చలం కదలకుండా చేయండి. ఇతర విషయాలు ఏవి గుర్తు రాకుండా ఉండేటట్టు చేయండి. ఎప్పుడు మనసులో మీ నామస్మరణ జరిగేటట్టు చేయండి. చెయ్యాలి. నువ్వు ఊరికే ప్రార్థన చేసే కుదరదు. నా మనసులో ఎప్పుడు మీ నామస్మరణ జరిగేటట్టు చేయండి. వెరీ గుడ్, ప్రార్థన బాగుంది. చెయ్యండి అన్నావంటే నువ్వు చెయ్యాలి అనుకుంటేనే ఆ ప్రార్థన చెయ్యాలి. అనుకో, తర్వాత చేయగలుగుతావు. అనుకొని చేసావు కదా, ఇంక చెయ్యి. సాయిరాం, 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 సాయిరాం. దానివల్ల ఉద్ధరించబడతాం. మమ్ము మీ హక్కున చేర్చుకుంటే మా అజ్ఞానాంధకారం తొలగిపోయి మీ నీడలో సుఖంగా ఉంటాం. మీ ఆశ్రయంలో లోటంటూ ఉంటుందా? మమ్మల్ని మీ హక్కున చేర్చుకుంటే, మీరు మమ్మల్ని ప్రేమతో కౌగిలించుకుంటే, మీ యొక్క సాన్నిధ్యంలో ఉండనిస్తే సుఖంగా ఉంటాం, హాయిగా ఉంటాం. ఎందుకంటే మీ సన్నిధానంలో దుఃఖం ఎక్కడ ఉంటుంది? మీరున్న చోట దుఃఖం ఎలా ఉంటుంది? బాధ ఎలా ఉంటుంది? మీరున్న చోట అంతా ఆనందమే, ఆనందో బ్రహ్మ. కాబట్టి మీ సాన్నిధ్యంలో మాకు ఇంత చోటు ఇవ్వండి. మీరు మా వెన్ను తట్టి మమ్మ మేలుకొలిపి మాకు మీ చరితామృతాన్ని తాగించారు. మీరు మా వెన్ను తట్టారు, మమ్మల్ని ప్రోత్సహించారు, లేపారు, నిద్రపోతుంటే లేపారు, మీ యొక్క గ్రంథాన్ని ఇచ్చారు, చదవమని చెప్పారు. అది అమృతంలా మాకు పునర్జన్మ లేకుండా చేస్తుంది, ఆనందంలో ముంచి తేలుస్తుంది. ఎంత దయ ఉంటే సచ్చరిత్రను మీరు మాకు అందజేస్తారు, ఎంత ప్రేమ ఉంటే ఈ సచ్చరిత్రను పారాయణ చేసే అవకాశాన్ని మాకు ఇస్తారు అని చెప్తూ ఉన్నాడు. ఇది మరి సామాన్య సుకృతమా? ఈ సచ్చరిత్ర పారాయణం కానీ శ్రవణం కానీ మామూలుగా వస్తుందా ఆ పుణ్యం? ఎన్ని పుణ్యాలు, ఎన్ని జన్మల పుణ్యాలు చేసుకుంటే సచ్చరిత్ర పారాయణ చేసే అదృష్టం ఉంటుంది, సాయినాథుడి పాదాలు పట్టుకునే అదృష్టం ఉంటుంది.
ఇక్కడికి ప్రార్థన ముగిసింది. ప్రార్థన ఇలా చేయాలి, చేసిన ప్రార్థనలో ఉన్నదాని ప్రకారంగా మనం నడుచుకోవాలనే కమిట్మెంట్ ఉండాలి. అప్పుడే నువ్వు ఉద్ధరించబడతావు. తర్వాతి అధ్యాయం ఇంతకంటే తీయనైంది. ఇది శ్రవణార్థుల కోరికలను తీర్చి సాయి చరణాల యందు ప్రేమను పెంచి దృఢమైన శ్రద్ధను కలిగిస్తుంది. రాబోయే కథలు చదివితే బాబాను శరణుజొచ్చిన మనం అందరం కూడా ఆయన పాదాల యందు మరింత దృఢమైన భక్తి కలుగుతుంది. ఒక భక్తుడు తన గురువు పాదాలను వదిలి సాయి దర్శనానికి వచ్చి సాయి పాదాలకు అభివందనం చేయగా బాబా అతని గురువు వద్దనే స్థిరంగా ఉండేలా చేశాడు. మరొక గురు భక్తుడు సాయినాథుడి దగ్గరికి వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అతనికి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఆ ఇబ్బందిని ఎలా బాబా తొలగించారు, తిరిగి అతని గురువు దగ్గరికే ఎలా పంపించారు అనే కథ చెప్తానంటున్నారు. మరో గృహస్థుడు శ్రీమంతుడై ఉండి కూడా కష్టాల్లో చిక్కుకొని భార్యాబిడ్డలతో సహా సాయిబాబా దర్శనానికి వచ్చాడు. బాబా అతని బాధను ఎలా తీర్చారు? అపస్మారకంలో ఉన్న అతని పుత్రుని వ్యాధిని కేవలం దర్శనంతో తొలగించి అతనికి పూర్వాపు దృష్టాంతాన్ని గుర్తు చేసిన విషయాన్ని వినండి. గొప్ప ఐశ్వర్యవంతుడు అన్నీ ఉన్నాయి, కానీ బాధల్లో కష్టాల్లో ఉన్నాడు. కారణం అతనికున్న కుమారుడికి ఉన్న అనారోగ్యం. అటువంటి శ్రీమంతుడు బాబా దగ్గరికి వచ్చాడు, బిడ్డను బాబా పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు బాబా అతనికి ఎలా స్వస్థత చేకూర్చాడు, అతనికి ఎలా మనశ్శాంతిని కలిగించాడు అనే కథ కూడా చెప్తానంటున్నాడు. హేమాడు సాయికి శరణుజొచ్చి సాయి కథలను ఆసక్తితో శ్రవణం చేసి మీ శ్రవణాలను సార్థకం చేసుకోండి అని శ్రోతలకు మనవి చేస్తున్నాడు. ముందు సాయిబాబాకు శరణుజొచ్చండి, బాబా పాదాలను ఆశ్రయించండి, నీవే దిక్కు అని శరణుజొచ్చండి. ఆ తర్వాత ఆయన కథలు విని మీ యొక్క శ్రవణాలను సార్థకం చేసుకోండి. చెవులు ఉన్నది ఎందుకంటే భగవంతుని కథలు, గురువుని కథలు, లీలలు విన్నప్పుడు అవి సార్థకమవుతాయి, తరిస్తాయి. లేకపోతే అవి వృధా. దున్నపోతుకు ఎద్దుకు చెవులున్నట్టే. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భక్తాభీష్ట సంపాదనమును 25వ అధ్యాయం సంపూర్ణం. ఈ అధ్యాయానికి భక్తాభీష్ట సంపాదనం అనే పేరు పెట్టాడు. ఇది 25 అధ్యాయం ఇక్కడితో ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయిరాం. రేపు పునశ్చరణ చేసుకుందాం. సాయిరాం.